తలకాయ పగిలిపోయింది. తొక్కిరండి బాగా ఊపిరి వచ్చింది మెస్సలు ఆడుకొని ఇవన్నీ తొక్కేసారు కథలు. నేను దేవుడు దర్శనం తోసేసారండి, తోసేసి మీద వేసి తొక్కారు పోలీసులండి. పోలీసులు తోసేసారు, ఇక్కడ తొక్కారండి, ఇక్కడ బాగా నొస్తున్నాయి. అవునండి, నేను ఈ రోజు నా పిల్లల్ని బయట పెడతాను అనుకున్నానండి, బతికి బయట పెట్టానండి. ఇద్దరు పోలీసులు 20 సంవత్సరాల నుంచి వస్తా, నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి, దేవుడి దర్శనంకి వస్తున్నాం. మేము సమ్మక్క సార్లకు గద్దెలకు వచ్చామండి, బొడి బియ్యము తల్లి గద్దెలకు వదలాలని వచ్చామండి, దేవుడి దర్శనం చేసి వెళ్తామని వచ్చాము. ఇంతకు ముందు దర్శనం చేసి వెళ్ళామండి, ఇప్పుడు వస్తున్నామండి మేము దర్శనం చేయటానికి, కానీ రావద్దని తోసేసి తొక్కారు. మరి మేము ఈ దర్శనం దేవుడి దర్శనం చేసి మేము ఇళ్ళకి వెళ్ళి జాతర చేసుకుంటామండి, మా కులివిరుతుంది. కానీ ఇప్పుడు తోసేసి తొక్కారండి, ఇది న్యాయమేనా చెప్పండి? మరి మా పద్ధతి మేము చేసుకోవాలి కదా, మేము దేవుడు లేకుండా ఉన్నామని, ఈ లోకం దేవుడు లేకుండా ఉన్నారని చెప్పండి. ఎవరన్నా పూజల మీద ఉన్నారుగా, మేము అలాగే దర్శనంకి వచ్చాం. మరి కానీ ఇలా తొక్కటం న్యాయం కాదని నేను చచ్చిపోతాను అనుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు తల్లికి మేము కూడా దర్శనానికి వచ్చాం కదా, మేము సేవలకి వచ్చాం కదా, అలాంటప్పుడు తొక్కుకుంటే అలా ఒకరికే గౌరవం కాదు, అందరికి ఉంటది. ఇప్పుడు మీ ఆగ్రహం అనేది పోలీసుల మీద, ప్రభుత్వం మీద, పోలీసుల మీద, అందరి మీద. పోలీసులు నెట్టబట్టే కదా ఇలా తొక్కబట్టారు, అందరి మీద పోలీసులు తొక్కబట్టే, పోలీసులు నెట్టబట్టే. ప్రాణాలు పోతే ప్రాణాలు ఇస్తారా? ఇలవేల్పులు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబులు దెబ్బకుంటా, దెయ్య తినుకుంటా, లేబర్ మీద పడే రైతుల మీద మేము లేని జాతర బాగా నాడు, మేము లేని జాతర లేదు కదండి. మేము గత 20 సంవత్సరాలు చూపి గత 20 సంవత్సరాల నుంచి వేలుపులు తీసుకొని మా దగ్గర తల్లి సమ్మక్క సారక్క అని కొలుసుకుంటాం. మేము గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం, ఏ రోజు మాకు ఇట్లా జరగలేదు. అక్కడ ఆఫ్ చేశారు, మేము ఆగాం, దేవుడు ఇట్లా వెళ్తుందని ఆఫ్ చేశారు, ఆగాం. కానీ తోసేయాలని సీతకొత్తుందని తోసేసి మా మీద ఇరగదొక్కారు, ఒకరికొకరు దెబ్బలు నెత్తురు. 20 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఇట్లా జరగలేదు. మేము ఫస్ట్ వచ్చిన రోజు ఒకరోజు తోగుకెళ్ళి స్నానాలు చేపించి దేవుడికి ఎదిరించి వస్తాం. రెండో బుధవారం రోజు కన్నెపల్లి వచ్చి దేవుడికి ఎదిరించి తీసుకొని పోతాం. మూడో రోజు సమ్మక్క సారక్క గురువారం రోజు గద్దెలెక్కించినప్పుడు తల్లిని ఎదిరించి తీసుకొని వస్తే మాకు ఏ రోజు ఇట్లాంటి ఆపద రాలేదు. ఈ సంవత్సరమే ఇట్లా అయింది. మీరు ప్రతిసారి సమయానికే వస్తాం. ఆ తల్లి బయటకు వచ్చినప్పుడు ఇటు ఎదిరిస్తాం, పక్క నిలబడతాం. కానీ పక్కకున్న వాళ్ళని నెట్టేసి మరి ఇట్లా చేయడం అనేది ఇది పద్ధతి కాదు. సీతక్కినట్టేయమన్నది ఇప్పుడు ఆమె రావాలి, ఇప్పుడు ఆమె రావాలి. మేము కోయాలి, మేము ఆదివాసీ గిరిజన వాసులం. మేము లేని దేవుడు లేదు, మేము లేని దేవుడు. ఎక్కడెక్కడ నుంచి గిరిజనులు ఇది చేస్తే ఆ తల్లి సమ్మక్క తల్లి సారక్క తల్లి గిరిజనులు కాబట్టి ఇదిగో కాలు చేతులు ఇరుగొట్టిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలకి నేను 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నా అమ్మవారిని. నేను ఇంత పిల్లదాని నుంచి వెళ్తాను. నేను పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది. నాకు 12 సంవత్సరాలకు వచ్చింది అమ్మవారు సమ్మక్క తల్లి. నేను 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను అమ్మవారి దగ్గరికి. ఏ రోజు ఇలా ఎవ్వరికి ఏం అవ్వలేదు. ఏ సంవత్సరం వచ్చినా మాకు ప్రశాంతమయ్యేది దర్శనము. ఈ సంవత్సరం సీతక్క వచ్చింది, ఇది కొత్త ప్రపంచం చేసినట్టు చేశారు ఈ సంవత్సరం మమ్మల్ని. మేము ప్రతి సంవత్సరం వచ్చినా ఎవ్వరు వచ్చినా కూడా రాలేదు. అసలు సార్ల కాదు, ఇట్లా అంటే నెట్టి పడేశారు మొత్తం. ఇట్లా అన్నది అంతే. ఆదివాసులే తీసుకుపోవాలి, ఎమ్మెల్యే దూరారు గుళ్ళోనికి. మా ఆదివాసులు తప్ప గుళ్ళోకి ఎవరు ఏ సుధరోడు వెళ్ళకూడదు. ఆదివాసి అయినా ఇప్పుడు మేము కూడా ఆదివాసులే కదా. కాదు ఆదివాసి కాదని మేము అనట్లేదు, మేము కూడా ఆదివాసులమే కదా. మేము కూడా ఆదివాసీలమే, గిరిజన వాసులమే. మేము చేసేది కూడా ఇదే వృత్తి, ఇదే దేవుడి మీద మేము బతుకుతున్నాం. మా కష్టమో నష్టమో మేము దేవుడికి వస్తున్నాం, ఇంతో అంతా పెట్టుకొని పోతున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లే వస్తాం, ఇట్లే చేస్తున్నాం. అసలు ఇది ఇట్లా జరగకూడదు. దేవుడు ఇలవేల్పులు ఊరూరు నుంచి ఇలవేల్పులు వస్తాయి, వీటికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. విఐపి అని మేము పాకలు వేసుకొని అక్కడ ఉంటే మమ్మల్ని పోలీసులు లెక్క చేయకుండా విఐపి ఉండేదని చెప్పి దేవుడిని ఆడబెడితే దేవుడిని లేపించారు. మేము ఎంతమంది 20 మంది అడ్డం తిరిగిన ఆపలేదు. ఆపకుండా మా దేవుడిని లేపించి మమ్మల్ని చెట్లలో పడేశారు.
విఐపీలు ముఖ్యమా మేము ముఖ్యమా? మీ ఊళ్ళేం జాతర అవుతుందా? మీ ఊళ్ళేంది ఏమవుతుంది? మేము ఏలుపులు తీసుకొచ్చి పండగ చేసి బజార్ జాతర చేసుకుంటా బజార్ అంతా సంతోషంగా చేసుకుంటా మా తల్లిని మేము గొలుచుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. పాకలు కూడా లేకుండా పీకేశారు. పాకలు కూడా లేకుండా పీకేసి చెట్లు బాగు చేసి ఒక 2-3 20-30 మందివి గొడ్డలు కాళ్ళని పక్కన వాళ్ళు అడుక్కొని పెద్ద పెద్ద పొదలు నరుక్కొని ఉన్నాం మేము. ఇది కార్లు వచ్చే ప్లేసు, ఇది విఐపి ప్లేస్, మీరు ఉండొద్దని ఎట్లా అంటే అట్లా అన్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. ఎప్పుడు లేదు ఈ దౌర్జన్యం. ఇంతగానో దౌర్జన్యం నేను ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరం చేసిన దౌర్జన్యం కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. కాళ్ళు చేతులు ఇరగొడతారా? కాళ్ళు చేతులు ఇరగొడతారా? మాకు ఇప్పుడు ప్రాణాలు పోయి ఉంటే ఏమవ్వాలి చెప్పండి? మేము ప్రాణాలు పోయి ఉంటే ప్రాణం ఇస్తారా? చిన్న పిల్లలు రాదు కదా. మరి అలాంటప్పుడు కాసేపు ఆగమన్నారు. వాళ్ళ మాట తీసేయకుండా ఆగాం మేము. ఆగినాక మరి 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారు. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు నిలబెట్టారు మమ్మల్ని. అయినా ఆగాము. అలాంటప్పుడు నెట్టుకుంటే వెళ్ళాలనా? నెట్టుకుంటే మీద తొక్కేశారు పోలీసు వాళ్ళు. చీతకొస్తుందని మీద నెట్టేసి తొక్కేశారు. అట్లా తొక్కేస్తే ప్రజలు ఏమైపోతారు? ప్రజల కోసమే కదా కష్టపడేది ఏదైనా. చిన్న పిల్లలతో సహా వచ్చారు. తల్లి అన్న తర్వాత దర్శనానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. మేము చిన్నప్పటి నుంచి దేవుడి మీదే బతుకుతున్నాం. మాకు గవర్నమెంట్ పరంగా మాకు ఏమీ లేదు. అసలు ఏమంటే ఏమీ లేదు మాకు. అసలు ఏమి లేదు. ఇంత ఘోరం నేనైతే ఎప్పుడు చూడలేదండి. నేను చెప్తున్నాగా, ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి కళ్ళు మూసుకొని ఎక్కడుందో కానీ అసలు ఇంత ఘోరం అయితే ఎప్పుడు లేదు. ఇంకా పబ్లిక్ తక్కువ. ఇంతకుముందు పబ్లిక్ వచ్చేటోళ్ళు కేవలం మేడారం జాతర అప్పుడే వచ్చేటోళ్ళు. ఇప్పుడు ముందు వచ్చి కూడా వెళ్తున్నారు. ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. ఇదైతే అసలు పద్ధతి కాదు. ఈ పోలీసు వాళ్ళ దౌర్జన్యం కూడా ఇది మంచిది కాదు.